అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. నేను చాలామంది మీకు తెలుసు, అనేక కాలేజీలు తిరుగుతుంటాను, అనేక విషయాల మీద మాట్లాడుతుంటాను, అనేక కాలేజ్ రివ్యూస్ కూడా చేస్తుంటాను. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజ్. ఆ క్రమంలో నాకు ఐఐఎం అహ్మదాబాద్ చదువుకున్న ఒక మిత్రుడు, మీరు తప్పనిసరిగా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ను మీరు విజిట్ చేయండి, ఒకసారి డైరెక్ట్గా అతను మాట్లాడండి, మీరు కొత్త అనుభూతికి లోనవుతారు, అసలు మీరు ఊహించనంత అద్భుతమైనటువంటి కాలేజీ మీరు చూడండి అని చెప్పి వారు ఇన్సిస్ట్ చేశారు. సరే నేను సమయం చూసుకొని కీసర దగ్గర ఉన్నటువంటి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీకి ఎంట్రన్స్కి వచ్చాను. సో వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఎంసెట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ, అది కూడా పెద్దగా ప్రచారం లేనటువంటి కాలేజు ఇంత అద్భుతంగా ఉంటుందని కళలో కూడా ఊహించలేదు. కావాలంటే మిత్రులారా, మీరు ఒక్కసారి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి చూడండి, డెఫినెట్గా మీరు అబ్బురపడిచేటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మీరు ఈ కాలేజీలో అయిన తర్వాత డీన్గా ఉన్నారు, అసలు ఈ డిపార్ట్మెంట్ ఏంటి, అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర, ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు, దాంట్లో చాలామంది పిహెచ్డీస్ ఉన్నారు, మరి నెంబర్ గుర్తులేదు కానీ మరి నెంబర్ ఉంది. అసలు దీని గురించి ఒకసారి మీ డిపార్ట్మెంట్ గురించి కాస్త వివరంగా మా ప్రేక్షకులకు తెలియండి. సో మా దగ్గర ఏంటండి అంటే సిఎస్సిఏ కాకుండా అలైడ్ ఫీల్డ్స్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఏఎంఎల్ డిపార్ట్మెంట్ ఒకటి విడిగా ఉంది, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ని కలిపి వీ హ్యావ్ క్రియేటెడ్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అన్నిటిని కలిపి, అంటే అన్ని కామనాలిటీ ఉంటుంది. 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవును, ఒకటి చెప్పండి. మళ్ళీ సిఎస్సి ఉంది, సిఎస్సి ఒకటి విడిగా క్లాసికల్ సిఎస్సి డిపార్ట్మెంట్, కోర్ సిఎస్సి, ఏఐఎంఎల్ డిపార్ట్మెంట్, ఎస్, డేటా సైన్స్ డిపార్ట్మెంట్, సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐఎంఎల్ లో భాగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐఎంఎల్ కలిపి అంటారు. ఓకే, కలిపి అంటారు. రైట్. సో వీటన్నిటిని కలిపి ఒక స్కూల్ ఓకే అని క్రియేట్ చేసి దానికి నేను డీన్. మీరు డీన్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్. ఇదంతా కూడా మీ పర్యవేక్షణలోనే ఈ 4 డిపార్ట్మెంట్స్ పనిచేస్తారు. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక 140 నుంచి ఇప్పుడు 145 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు అక్రాస్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఒక 24 మంది దాకా పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు. 24 మెంబర్స్ పిహెచ్డి. అవునండి, అవునండి. ఓన్లీ కంప్యూటర్ సైన్స్? ఎస్, ఇన్ ద స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఓకే. సో స్టూడెంట్స్ ఏమో ఈసారి మనకి ఫస్ట్ ఇయర్లో 15 సెక్షన్లు ఉన్నాయి అక్రాస్ ద స్కూల్. ఓకే, అంటే 5 సెక్షన్స్ ఆఫ్ సిఎస్సి ఉన్నాయి, 4 సెక్షన్స్ ఆఫ్ ఏఎంఎల్, ఓకే, 3 సెక్షన్స్ ఆఫ్ డేటా సైన్స్, 3 సెక్షన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. 15 సెక్షన్, టోటల్ 900 మంది ఇంటేక్. ఒక సెక్షన్కి 60 మంది. ఆ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 1100 మంది అవుతారు. సో లేటరల్ ఎంట్రీ, పాలిటెక్నిక్ 1100 మంది అవుతారు ఆల్మోస్ట్. సో 1100 మంది సిఎస్సి ఆర్ అలైడ్ కోర్సెస్లో చదువుతున్నారు. ఎస్. ఈసీ కూడా ఉంది మీ దగ్గర? ఈసీ ఉంది, ఈసీ ఇంకా ఈసీ ఉంది, ట్రిపుల్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్. అన్ని కోర్ అట్లే ఉంచారు. ఒక్కొక్క సెక్షన్ ఉంది అనుకుంటా. ఈసీ ఎన్ని సీట్లు ఉన్నాయండి? ఈసీ 3 సెక్షన్స్ అండి. ఈసీ 3 సెక్షన్. సెక్షన్ అయితే 180 ఇంటేక్. ట్రిపుల్ ఒక సెక్షన్, ట్రిపుల్ ఒక సెక్షన్, ట్రిపుల్ మిగతా ఒక సెక్షన్. ఓకే. సో ఒకవేళ ఈసీ అండ్ సిఎస్సి సంబంధించిన కలిపి మీకు 18 సెక్షన్స్ ఉన్నాయి, అంతే కదండి? సో 1080 స్టూడెంట్స్. ఓకే అండి. ఓకే అండి. యాక్చువల్గా ఇప్పుడు నేను వస్తూ ఉన్నాను, మీకు ఈరోజు వచ్చేటప్పుడు బోర్డు చూశాను, మీకు అమెజాన్ కంపెనీ ఈరోజు ప్లేస్మెంట్కి వస్తుందని చెప్పి నేను ఒక బోర్డు చూశాను. అదేవిధంగా అక్కడ యూజీసీకి సంబంధించినటువంటి అటానమస్ అని. సో ఒకసారి యూజీసీ అటానమస్ను తర్వాత మీకు ప్లేస్మెంట్ గురించి ఒకసారి బ్రీఫ్గా అవుట్లైన్స్ చేయండి. అంటే ఇవన్నీ క్రమంలో జరిగేవండి. అంటే ఇప్పుడు 2016లో అటానమీ వచ్చింది మనకి ఫ్రమ్, అంటే జేఎన్టీయూకి అఫిలియేషన్. జేఎన్టీయూ అటానమస్ వేరే, యూజీసీ అటానమస్ వేరేనా అండి? అదే సేమ్ అండి, సేమే. వీఆర్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ. ఓకే. బట్ వెన్ యూ గెట్ ద అటానమీ స్టేటస్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ యూజీసీ. జేఎన్టీయూ నుంచి కాదు అటానమస్. ఓకే, అట్లా అన్నారు. అంటే ఇట్ ఈస్ అటానమీ ఇదే, బట్ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు స్టిల్ జేఎన్టీయూ, బట్ అటానమీ స్టేటస్ విల్ బి గ్రాంటెడ్ బై హైయర్ అథారిటీ. ఇప్పుడు అటానమస్ అంటే ఇప్పుడు మీరు కరెక్షన్ అంతా మీరే చేసుకుంటారు కదా, పేపర్ సెట్? మేమంటే మా ఆధ్వర్యంలో జరుగుతుంది. వి మేక్ షూర్ దట్ పేపర్స్ విల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. కరెక్షన్ చేయడానికి ఇవాల్యుయేటర్స్ కూడా బయట కాలేజెస్ వాళ్ళే వస్తారు. అంతేనా? జనరల్ గా మా స్థాయి కాలేజీలు కాకపోతే ఇంకా కొంచెం పై స్థాయి కాలేజీల వాళ్ళతోనే చేయిస్తాం. వీ డోంట్ డూ ద కరెక్షన్స్, వీ డోంట్ సెట్ ద పేపర్స్. ఇంటర్నల్స్ మేము కండక్ట్ చేస్తాం. అంతేనా? ఓకే. పేపర్స్ అన్ని కూడా బయట నుంచే వస్తాయి. చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. ఒకసారి ఈ ప్లేస్మెంట్స్ వివరాలు
గురించి డీటెయిల్గా చెప్పండి. యాక్చువల్ నేను కూడా బోర్డు మీద చూసేటప్పుడు 31 lakhs ప్లేస్మెంట్ కూడా ఒకరిద్దరికి వచ్చిందని విన్నాను. చాలా బెటర్ ప్లేస్మెంట్స్ అంటే 31 lakhs అనేది మాకు పెద్ద అచీవ్మెంట్ అండి. అది లాస్ట్ ఇయర్ జరిగింది. అది ఇద్దరు స్టూడెంట్స్. ఏ కంపెనీ అండి? కామ్ వాల్ట్ అని సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ హైదరాబాద్ లోనా? హైదరాబాద్, బెంగళూరు. ఇద్దరు పిల్లలకి వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా చేశారు దాంట్లో. కానీ ఇప్పుడు ఎంసెట్ కాలేజీలో 31 lakhs ఇద్దరికి రావడం అంటే చాలా గొప్ప విషయం అండి. వస్తుంటది కానీ తక్కువ మందికి వస్తుంది. అదేలేండి. రేర్, ఇట్ ఇస్ రేర్. ఇప్పుడు ఈవెన్ మీకు 3 tier IITs లోనే 30 lakhs దాటిన వాళ్ళు వేల ఎక్కువ వాళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు మీరు 3 tier తిరుపతితో స్టార్ట్ అయిన వాటిలో కూడా 30 lakhs అంటే వెరీ డ్రీమ్ అండి వాళ్ళకు. 20 లక్షలు రావడం డ్రీమ్. అవును. కంప్యూటర్స్ చాలా మంది మాట్లాడాను. సో ఇంకా ఒకసారి ప్లేస్మెంట్స్ వివరాలు చెప్పండి. ప్లేస్మెంట్స్ లో ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ద ప్లేస్మెంట్స్ చాలా బాగా వచ్చినాయి. ఓకే. 1400+ ఆఫర్స్. 1400 ఆఫర్స్ అంటే మేము ఎట్లా చెప్తామంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి 2-3 ఆఫర్లు కూడా రావచ్చు. సో అట్లా అన్ని ఆఫర్స్ కలిస్తే ఒక 1400 దాకా ఉంటాయి. బట్ ఇఫ్ యూ కౌంట్ ద హెడ్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ యాక్చువల్గా ప్లేస్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 650 మంది దాకా ప్లేస్ అయ్యారు. దాంట్లో వన్ స్పెషల్ అచీవ్మెంట్ వాజ్ ఒక 250+ స్టూడెంట్స్కి 6 లక్షల జాబ్ కంటే ఎక్కువ వచ్చారు. 6 లక్షల జాబ్ అది మంచిదండి. మిగతా 400 మందికి నార్మల్ జాబ్స్ అంటే 3.5-4.5 లక్షల జాబ్స్ అన్నిటి వీ కన్సిడర్ దెమ్ యాజ్ నార్మల్ ప్లేస్మెంట్స్. అంటే మన కాగ్నిజెంట్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, TCS అవ్వచ్చు, యాక్సెంచర్ అవ్వచ్చు, ఇట్లాంటి కంపెనీస్లో వస్తాయి. అవి 400 మంది దాకా వచ్చాయి. ఒక 250 మంది పైచీలకు ఈ 6 lakhs ప్యాకేజెస్ దాకా వచ్చాయి. ఒక 10 మంది దాకా 10+ lakhs ప్యాకేజెస్ వచ్చాయి. ఇద్దరికి మాత్రం 31 lakhs. ఓ గ్రేట్. ఇంటర్న్షిప్ ఏదో ఒక అద్భుతంగా వచ్చింది. అది ఇప్పుడు ఇయర్ లో ఉన్న అమ్మాయికి దట్ ఈస్ ఆల్సో బిగ్ అచీవ్మెంట్ ఫర్ us. అమెజాన్ లో ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చింది అమ్మాయి. 1.1 lakhs per month. 1.1 lakhs per month. ఎన్ని నెలలు అంటే ఇంటర్న్షిప్? 6 నెలలు చేయాలి. మాకు ఈ సెమిస్టర్ లో స్టార్ట్ అవుతుంది. నా కొడుకు IIT కంప్యూటర్ చదువుతున్నాడండి. 40,000 ఇంటర్న్షిప్ పర్ మంత్ వచ్చింది. అంటే ఒక్క అమ్మాయికి స్టిల్ ఒకటి వచ్చిన ఇప్పుడు ఆ అమ్మాయికి గాడ్ విల్లింగ్ ఫుల్ టైం ఆఫర్ వస్తే 40 లక్షల దాకా రావచ్చు సార్. వస్తే అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మేబీ ఒకరినిద్దరు కూడా రావచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నిజంగా డిజర్వ్ స్టూడెంట్ అక్కడ వస్తే వారికి వచ్చే అవకాశం ఉంటాయి కదా. దాంట్లో డౌట్ ఒకరికిద్దరికే రావచ్చు అవకాశం. మన లోపల సత్తా ఉంటే, స్టూడెంట్ లోపల సత్తా ఉంటే వచ్చే అవకాశం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అది అవకాశం అయితే ఉంది కదా. ఎక్కడ చదువుకో అర్హత తెచ్చుకోవాలి. అర్హత ఉంటే అవకాశాలు అయితే ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు.